వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేపల వేపుడు చేసుకుంటున్నాను. ఈజీ మెథడ్తో చూపిస్తున్నాను. ముందుగా చేప ముక్కలు తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయ బద్ద పిండుకోవాలి. పిండుకున్నాక ఇవన్నీ మొత్తం కలిపి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మామూలు వాటర్తో 2 సార్లు వంపుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. దీనికి సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసుకొని కడుక్కున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా ఉప్పు పడుతుంది. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో చింతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికించాక తర్వాత దింపేసేసుకున్నాక చేప ముక్కలు వేసేసుకున్నాను. ఈ దోరగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక తర్వాత తిప్పుకోవాలి. ఈ ముక్కలని తిప్పుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ దోరగా వేసుకోవాలి. రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇవి వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాం. చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.